తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడంతో ఉచిత సన్నబియ్యం పథకం లబ్ధిదారులకు స్వయంగా అందించాలని, వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించడంతో వారి జీవనశైలి మెరుగుపడుతుందని, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన 41వ రేషన్ షాప్ యందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో పూర్తి స్థాయిలో లబ్ధిదారులు వాడుకోకపోవడం వల్ల అనేక సమస్యలు రావడంతో ప్రతి పేద కుటుంబానికి భోజనకరంగా ఉండేందుకు ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ దేవదాస్, రేషన్ డీలర్ సంఘం జిల్లా అధ్యక్షులు అనంతయ్య, డీలర్ సిఎసి తదితరులు పాల్గొన్నారు. అంటే మొత్తం 12 లక్షల పైచిలుకు మందికి ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున ప్రతి నెల కూడా సన్న బియ్యం అన్నది మనం పంపిణీ చేయనున్నాము. ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం మనము ప్రారంభించుకున్నాము. ఈ కార్యక్రమాన్ని రేషన్ కార్డు కలిగిన వ్యక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సన్న బియ్యంలో ఎఫ్ఆర్కే కెర్నల్స్తో 45 అయిన రైస్ ఇస్తున్నాము. అంటే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ ఇటువంటి మంచి న్యూట్రియంట్స్ కలిగిన పౌష్టికాహారము పేద ప్రజలకు అందిస్తున్నాము. ఇంతకుముందు సంపన్నుల ఎవరైతే తీసుకుంటున్న సన్న బియ్యం ఇప్పుడు పేదలందరికీ కూడా ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, మరి మిగతా అధికారులకి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మరి ఇక్కడ ఉన్న వార్డు ఉన్న వ్యక్తులందరికీ, అక్కలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అలాగే పత్రికా విలేకరులు అందరూ కూడా నమస్కరిస్తూ, మరి ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానం చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ, ఆ వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఇదే కాదు, అన్నీ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా కూడా మిగిలినవి కూడా ఒకటి తప్పకుండా మీ అందరికీ అందించారు. ఇది అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజల పాలన, ప్రజల కోసమే చేసే పాలన. కాబట్టి ఇది ఇంద్రమ్మ రాజ్యంగా చేయాలి. ఇంద్రమ్మ ఏ విధంగా అయితే గరీబ్ హఠావో అని గరీబులకు ఏ విధంగా సేవ చేసిందో అదే మార్గంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి అదే రీతిగా వెళ్తున్నారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇస్తున్నారంటే గతంలో ఇచ్చిన బియ్యం నేను చాలా మటుకు చూసిన, అవి బజార్లో అమ్ముకొని డబ్బులు తెచ్చుకొని వేరే బియ్యం తెచ్చుకున్న రోజులు ఉన్నాయి.